Amen. Amen. Praise the Lord. Hallelujah. Praise the Lord. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all one more time. అయ్యగారులు మీ అందరు కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పునినామములో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అందరం కూడా మరి మంచి వాక్యాన్ని తర్వాత దేవుని యొక్క స్తుతి ఆరాధనని జరిగించుకోబోతున్నాం. మన మధ్యలో ఉన్న మరి రెవరెండ్ డాక్టర్ మన బిషప్ గారు గోన పిలిప్పయ్య గారు వారి బృందం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు మరి మనల్ని ఆరాధనలో నడిపించక మునుపు మనం శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని చెప్పుకుందాం. మీరందరూ కూడా నాతో పాటు ఈ యొక్క మాటలు చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యూ, యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరి ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. Okay, once again, Gona Pilipai garu, this is your time. Take your time and sing 2 songs. Lead us into praise and worship. After that, we will hear the word of God. Thank you. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడా, సర్వోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయగల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లించుకొనుచున్నాం దేవా. ఈ ఆగస్టు మాసంలో దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాం. మీ బాహుల్యం నింపండి దేవా. ఇదిగో తండ్రి, ఆరంభిస్తుండగా మీరే కృప సాయం చేయమని దేవా, మీరే దీవెనకరంగా, మేలుకరంగా, మహిమకరంగా నింపమని వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి, మా హోరి మనిషిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దైవసేవకుడు సల్మానయ్య గారిని బట్టి, ఆయన పరిచయను బట్టి దీవించమని, ఇదిగో కూడి ఉన్న దైవసేవకులను ఆశీర్వదించమని వేడుకొంచున్నాను దేవా. మీరే మహిమకరంగా, దీవెనకరంగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడు చూపినటువంటి ఆయన కృపను బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించేటువంటి వారమైన చేరు వచ్చినటువంటి పెద్దలు సొలొమోనయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరు వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్ ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నారో వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చేరు వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మనము ప్రార్థన ద్వారా కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి యేసు నీ సన్నిధి నాతో రావాలి అనేటువంటి పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరము ఆరాధిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి.
హల్లెలూయా. యేసయ్యా వందనాలు, స్తోత్రములు తండ్రి. మహాగరుడానికి స్తోత్రములు. నా క్షమాధారము నీవే ప్రభువా. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నీవే ఈ జగతిలో, ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నీవు లేకుండా నేనెంగలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. అండాదండా నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. Praise the Lord. ఎడారైన పుష్పిస్తుంది చల్లని పుష్పులతో, మండు టెండ మంచవుతుంది దర్శన వేళలో. ఎడారైన పుష్పిస్తుంది చల్లని చూపులతో, మండు టెండ మంచవుతుంది దర్శన వేళలో. ఆశైనా శ్వాసైనా నీవే యేసయ్యా, నా తలపై నా ఊసైనా ధ్యాసైనా నీవే యేసయ్యా. ఆశైనా శ్వాసైనా నీవే యేసయ్యా, నా ఊసైనా ధ్యాసైనా నీవే యేసయ్యా. నువ్వు లేకుండా జీవించలేనయ్యా, నీ తోడు లేకుండా నేనుండలేనయ్యా. అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నీవే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా
జీవించలేనయ్యా, అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా, అండదండ నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా, కావాలి కావాలి యేసు నీవే కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మనందరికి వచ్చినటువంటి పాట నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఆపులైన వారే హాని చేయ చూచిన శత్రులే నిలువకున్నా, ఆపులైన వారే హాని చేయ చూచిన శత్రులే నిలువకున్నా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులు చూడినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, కష్టకాలమందు భూజారిపోయిన గమ్యమే తెలియకుడిన సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా,
కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడ మహాగణుడానికి స్తోత్రములు Amen. Hallelujah. Yes, Lord. అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం ఘనపరుద్దాం చివరి పాట ఆరాధన చేయండి. ఎంతగా నన్ను ప్రేమించావు ఆదరించి కృపనిచ్చావు Yes. వివరించలేను యేసయ్యా నీ ప్రేమను ఎంతగా నన్ను ప్రేమించావు ఆదరించి కృపనిచ్చావు వివరించలేను యేసయ్యా నీ ప్రేమను చిగటగల భూమిలో పడి ఉండగా చేయినిచ్చి నన్ను చేర్చుకున్నావు చిగటగల భూమిలో పడి ఉండగా చేయినిచ్చి నన్ను చేర్చుకున్నావు నీ ప్రేమ ఎంతో మధురం నీ కృప ఎంతో అదృష్టం నీ ప్రేమ ఎంతో మధురం నీ కృప ఎంతో అదృష్టం వివరించలేను యేసయ్యా నీ ప్రేమను వివరించలేను యేసయ్యా నీ ప్రేమను ఎంతగా నన్ను ప్రేమించావు ఆదరించి కృపనిచ్చావు వివరించలేను యేసయ్యా నీ ప్రేమను చావు బ్రతుకులో నుండి లేవనెత్తావు రోగబాధల నుండి విడుదలనిచ్చావు చావు బ్రతుకులో నుండి లేవనెత్తావు రోగబాధల నుండి విడుదలనిచ్చావు నీ ప్రేమ ఎంతో మధురం నీ కృప ఎంతో అదృష్టం నీ ప్రేమ ఎంతో మధురం నీ కృప ఎంతో అదృష్టం వివరించలేను యేసయ్యా నీ ప్రేమను వివరించలేను యేసయ్యా నీ ప్రేమను ఎంతగా నన్ను ప్రేమించావు ఆదరించి కృపనిచ్చావు వివరించలేను యేసయ్యా నీ ప్రేమను మహాగరుడ మహోన్నతుడా సర్వశక్తి గల దేవా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా అవును ప్రభువా నీకు వందనాలయ్యా స్తోత్రములు తండ్రి మా కొరకై మా పాపముల కొరకై మా దోషముల కొరకై మా అపరాధముల కొరకై తండ్రి దేవా నేను నీవు సిలువ మరణం పొంది తండ్రి దేవా నేను మమ్మల్ని బ్రతికించి నాయన
ఆయన అతని నాయన సజీవుడు తిరిగి లేచి మమ్మల్ని బ్రతికించి నాయన సజీవులే కదా నేను స్తుతించుదురు అని తల్లి దేవ ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో నేను ఆరాధిస్తూ నేను స్తుతించడానికి నేను చూపిన నీ కృపను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు, గొప్ప దేవుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. సకలాశీర్వచన కారణపుత్రానికి స్తోత్రము, నమ్మకమైన దేవానికి స్తోత్రములు, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులపై ఆసీనుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. అపరంజిని పూర్ణ పాదములు గలవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహా తేజస్సుతో ప్రకాశించుచున్నవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. వేవేల దూతలతోనూ శరూపులతోనూ కెరూపులతోనూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయించు పొగడబడుతున్నటువంటి మా దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నైనా మా ద్వారా నాయన ఈ కొద్ది స్తుతి ఆరాధన తండ్రి దేవ అందుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. Amen. Amen. Again, thank you so much, Anil, for the wonderful praise and worship. It was really great, and thank you so much. Again, praise the Lord. Andariki vandanalu marokasari. Pastor, our pastor Farrell DeFore is with us, so he is going to lead us into the Word of God. Welcome, dear Pastor. Thank you, Solomon. It is good to see every one of our Power Pack pastors 2 weeks in a row. I'm so excited. Amen. Amen. You got the double portion. Double portion coming your way all the way to India. Yes. And I welcome Paul Manohar Garu from Guntur today. He's with us. Yes. Happy Very to good to see see everyone. Happy So to proud of see you. him tonight. Paul Manohar Garu, thank you so much for joining today. Okay. I'm going to speak about 7 steps to calling in your harvest. And many people in India have not heard about calling in your harvest. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా మీ పరిచర్యలో ఫలాలను కోయటానికి 7 దశలు, ఏ విధంగా మీ పరిచర్య ఫలాలను మీరు అందుకోవాలి అనుకుంటున్నారో దానికి 7 దశలను మీ అందరు కూడా ఈరోజు మరి చెప్పబోతూ ఉన్నాను. Sad to say, there are many people, not only in India, but in America and around the world, pastors and Christians that don't know anything about calling in your harvest. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ లోకంలో చాలా మంది ఏ దేశంలో అయినా సరే అనేక దేశాల్లో ఉన్న సంఘ కాపర్లకి ఇవి తెలియదు. పంటను పండిస్తున్నారు కానీ ఆ పంటను ఎలా కొయ్యాలి, పరిచర్య పంటను కోయటానికి ఆ పద్ధతులు ఎటువంటి పద్ధతులు వాడాలి తెలుసుకోవాలి అని తెలియలేని స్థితిలో ఉన్నారు. I'm asking the Lord to show you how to reap your harvest on a regular basis, not just once a month, but on a regular basis. అయితే మీ పరిచర్య పంటను ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాకుండా అనుదినం మీరు కోసేటట్టుగా ఉండాలని మీ అందరి కోసం కూడా నేను దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను. What I want to share with you is Bible. It's tried and true. It's principles that we can practice in our lives. అయితే నేను దేనిలో నుంచి ఈ మాటలు చెబుతున్నానంటే కేవలం బైబిల్లోనే. బైబిల్ అది నిరూపించబడింది, అది నిజమని తేలింది, దానిలో నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. In America, when it comes time to have a season of planting, it is always a great time of celebration, especially when you start, but it's absolutely thrilling when you finish. అయితే అమెరికా దేశంలో కానీ ఏ దేశంలోనూ సరే కోతకాలం అనేది చాలా సంతోషకరమైనది, ఆహ్లాదకరమైనటువంటి సమయం. ఆ సమయంలో అందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటారు కోతకాలాన్ని, అంటే పంటని ఇంటికి తెచ్చే సమయం. When I went to India and saw many of you, I was amazed at the crops in the fields and how great the farmers were and how great the crops looked. నేను భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ మరి పండినటువంటి పంటలను ఆ యొక్క ఉత్పత్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. I think my Indian friends are much better farmers than Americans, I must say.
మరి అమెరికాలో ఉన్న రైతుల కంటే కూడా భారతదేశంలో ఉన్న రైతులు చాలా బాగా పంటలు పండిస్తారని నాకు అర్థమవుతా ఉంది. You know, you gather your crops with great expectation, and when the last field has been collected, you get to reap a reward. Yes. కాబట్టి వన్ సెకండ్ ఐ మీన్ I can't hear you, Solomon. sorry, go ahead again. Okay, are you ready? Yes. I said, I don't know, did you repeat what I said last time, or do I need to refresh it? Yeah, refresh it, please. When you gather the crops, there's a lot of expectation, especially when that last field has been all collected. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ పంటని పోగు చేస్తూ ఉంటావో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత పంటని నువ్వు పోగు చేస్తున్నావు అనేది. When you get the reward of all the sowing and the watering and protecting your seed, and then you get an abundance of fruit, it is a wonderful time in your life. కాబట్టి నీ జీవితంలో ఆ పరిచర్య ఫలాన్ని, నీ పంట ఫలాన్ని పొందుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం. But that is a physical harvest, but God wants us to have a spiritual harvest, and we should have an expectancy the same as a physical harvest. We sow, we wait, we reap. కాబట్టి మనం ఇదంతా కూడా మరి బాహ్య సంబంధమైనటువంటి పొలాల్లో పండే పంటను గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా మనం ఏ విధంగా అయితే పొలాల్లో పంటలు పండిస్తాం, అదే విధంగా మన ఆత్మీయ పరిచర్యలో కూడా, దేవుని పరిచర్యలో కూడా అటువంటి ఆనందం, అటువంటి కోత మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Solomon, you'd be very proud of me. I grew a couple of vegetable plants, and all I've got is no fruit, but lots of pretty leaves. Wow. You got the leaves at least. I got Praise the God. leaves. సో నేను కొన్ని విత్తనాలు వేసాను. వాటన్నిటికి ఇంకా కాయలు రాలేదు కానీ అన్ని కూడా మంచి ఆకులతో పచ్చగా ఎదిగి ఉన్నాయి. But when I went to your garden, there was more than leaves. There was actual vegetables, fruit, and everything you could imagine. అయితే మరి నువ్వు సాల్మన్ వేసిన గార్డెన్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆకులతో పాటు ఫలాలు కూడా ఉన్నాయి. You know, it's a very simple thing. You sow, you wait, and you reap. It sounds simple, doesn't it? 3 విషయాలు గమనించాలి. అదేంటంటే నువ్వు విత్తాలి, ఆ తర్వాత ఎదురు చూడాలి, ఆ తర్వాత పంట కోయాలి. But if you're like a lot of people, you think about it and you say, wow, I wonder what in the world is happening. I don't see anything taking place. అయితే చాలాసార్లు మనం అనుకుంటాం, నేను అనేక విత్తనాలు విత్తుతున్నాను కానీ ఎటువంటి ఫలాలు కనిపించట్లేదే అని ఆశ్చర్యపోతూ ఉంటాం. Power Pack pastors, you sowed, you prayed, you waited, and nothing comes, and a harvest is long overdue. కాబట్టి మరి శక్తి కలిగిన సేవకులారా, మీరు విశ్వాసంతో విత్తండి, ఎదురు చూడండి, ఫలాల్ని తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. It seems like the pesky devil has come and stolen your seed. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విత్తి ఆ తర్వాత ఎంతకాలం ఎదురు చూసినా ఫలం రావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ శత్రువు ఆ యొక్క విత్తనాన్ని దొంగిలించింది అని. I went and looked at my plants and I thought, am I missing something? What else do I need to do? అప్పుడు నేను వేసిన మొక్కల దగ్గరికి వెళ్ళి చూశాను, అవి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. దాన్ని చూసి అనుకున్నాను, ఏదైనా నేను తప్పు చేశానా,
దీనిలో ఇంకేదైనా లోపం ఉందా? ఏ విధంగా ఫలాలు పొందుకుంటాను, ఏమైనా చేయాలా నేను అనుకున్నాను. I'm going to tell my Power Pack pastors, you're due for a harvest. You are in line for a harvest. అయితే You are శక్తి కలిగిన entitled for a harvest. అయితే శక్తి కలిగిన సేవకులారా, మీరందరూ కూడా పంటని కోయటానికి మీరు సామర్థ్యులు, పంటని చేకూర్చుకోవటానికి మీరు అర్హులు, పంటని పొందుకోవటానికి మీరు అర్హులై ఉన్నారు. So pastors, I want you to get ready because the windows of heaven are going to open in your life and the Lord of the harvest is going to let you receive a bounty of great blessing. కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనే పంట మీ అందరికి రాబోతుంది. దాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉండండి. There are 7 simple steps that I want to help you so you can call in your harvest. కాబట్టి మరి ఆ 7 ఆత్మీయ మరి దశలు ఉన్నవి. ఈ 7 దశలను మీరు అనుసరించినట్లయితే మీరు దాన్ని పొందుకోగలుగుతారు. I want you to understand there's a difference between tithe and your seed. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేంటంటే దశమ భాగానికి మీరేసే దశమ భాగం వేరు, మరి విత్తనం వేరు. ఈ రెండిటికి మధ్య మరి తేడాన్ని మీరు గమనించాలి. So here's the first step. Sow your seed for your harvest. మొదటి అడుగు ఏంటంటే మీరు పంటను పొందుకోవాలి అంటే ముందుగా విత్తనాన్ని విత్తాలి. పంటను కొయ్యాలి అంటే విత్తనాన్ని విత్తాలి. Go ahead and read Galatians 6:7. మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏముందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. How many of you know that you will not ever get a harvest in your life if you don't sow something? మరి మీ జీవితంలో మీరు విత్తకుండా ఎవరు కూడా పంటని కొయ్యలేరు. అది తెలుసా మీరు? ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? The devil has tricked so many pastors and Christians and churches believing they can't afford to sow anything financially or otherwise. అయితే ఈ రోజుల్లో చాలా మంది కాపర్లని, చాలా మంది క్రైస్తవుల్ని సాతాను ఈ విధంగా మోసం చేస్తుంది. ఏమనంటే, అయ్యో విత్తనం విత్తటానికి మా దగ్గరే ఉన్నాయి, మాకు శక్తి లేదు, మా దగ్గర విత్తనాలు లేవు, అసలు ఏమి లేదు, మేము కనీసం విత్తటానికి కూడా విత్తనాలు లేవు మాకు అనే మనసుని పుట్టించింది. How many of you know, pastors, people have a million reasons why they don't sow into the kingdom or why they can't. అయితే పాస్టర్ గారు గమనించండి, ఏ మనిషిని మీరు అడిగినట్లయితే 1000 కారణాలు చెబుతారు. నువ్వెందుకు దేవుని పరిచర్యలో విత్తట్లేదు అంటే 1000 కారణాలు చెబుతారు. వాళ్ళకి 1000 కారణాలు, 1,00,000 కారణాలు కూడా చెబుతారు ఎందుకు వాళ్ళు విత్తలేకపోతున్నారు అని. So many people are trying to keep you in fear about giving away your resources and sowing your seed. కాబట్టి అనేక మంది మరి వాళ్ళకి కలిగిన దానిలో నుంచి దేవుని పరిచర్యలో విత్తలేని స్థితిలో ఉన్నారు. The devil, the enemy, he doesn't want you to sow your seed because he knows you've got a lot to gain. మరి సాతానికి తెలుసు నువ్వు విత్తితే మళ్ళా పంటను కోస్తావు గనుకనే నేను అసలు విత్తకుండానే విత్తే మనసే లేకుండా చేస్తుంది. అందుకే నువ్వు విత్తలేని స్థితిలో ఉన్నావు. Luke 6:38. If you give, you will receive. లూకా సువార్త 6:38 ఏమంటుందంటే, మీరు విత్తితేనే మీరు ఏది విత్తుతారో దాన్ని స్వీకరిస్తారు అని. Pastor, you and I and your church, we need to sow a seed, and you will get pressed down, shaken together, and you're going to have to make room, running over and pour it into your lap. You're going to have more than enough. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని పరిచర్యలో విత్తుతావో దానికి మరి 100 ఫలాన్ని అత్యధికంగా నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. I want you to understand the amount you will give will determine the amount you get back. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మీరు ఎంత అయితే దేవుని పరిచర్యకి ఇస్తారో అంతకన్నా 100 మీరు తిరిగి పొందుకుంటారు. You sow a little bitty bit and you're going to get just a little bit. కొన్నిసార్లు నువ్వు కొద్దిగా విత్తినట్లయితే కొద్ది పంటనే కోస్తావు. If you sow a large seed, God's going to reward you greatly. కాబట్టి నువ్వు విస్తారంగా విత్తినట్లయితే విస్తారమైన పంటని నువ్వు కోయగలుగుతావు.
And the last thing the enemy wants you to do is to participate in sowing seeds in the kingdom. అయితే సాతాను ఈ రోజుల్లో ప్రతి పాస్టర్ గారిలో మనసులో పెడుతుంది ఏంటంటే నువ్వు ఇంకా అసలు దేవుని పరిచర్యలో విత్తకుండా చేస్తావు. అంటే దేవుని పరిచర్యలో నువ్వు కేవలం తీసుకునేవాడిగానే ఉండు. మరి పరిచర్యకి ఏమి ఈయనక్కర్లేదు అన్నట్టుగా చేస్తావు. In fact, the devil would just like for you to forget about sowing a seed. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా విత్తనం విత్తాలి అనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా చేస్తావు. Solomon, read Genesis 8:22. మరి ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఆ దేవుడు మరి 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుడు మరి భూమికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన 1 minute 8:22వ వచనం. What is seed? Seed is anything you give, your money, భూమి time, నిలిచి resources, ఉన్నంత వరకు faith, hope, and love. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోస్థలమును వేసవి కాలములను రాత్రింబవలు ఉండక మానవు. అది Read 2 Corinthians 9:6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6. గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభు పనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. Now, when you sow that seed, don't do it sorrowfully. Do it by faith, and then you will sow, and you sow it in joy, and you'll reap a harvest. కాబట్టి ఆ పంటని మీరు కన్నీటితో విత్తినట్లయితే ఆనంద బాష్పాలతో ఆ పంటని మీరు కోయగలుగుతారు. So the first thing is sow a seed for your harvest. మొట్టమొదటి విషయం ఏంటంటే పంటను కోయటం కోసం విత్తనాన్ని విత్తండి. నువ్వు పంటను కొయ్యాలి అంటే ఖచ్చితంగా విత్తనాన్ని విత్తాలి. The second thing is get aggressive about getting your harvest, reaping your harvest. రెండోది ఏంటంటే మరి పంటని కోయటం కోసం నీ పంటని పోగు చేసుకోవటం కోసం ఎంతో ఉత్సాహంగా ఉండాలి. The Bible talked about it over in the book of Matthew 11:12, and it tells us that we need to be ready to sow a good seed so we can sow it into the kingdom. Read Matthew 11:12. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 11 బాప్టిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. దాన్ని one of the problems is that concerning the principles of sowing and reaping is that we sow the seed and we wait for God to do the reaping for us. ఇదేంటంటే చాలాసార్లు మనమేమనుకుంటామంటే దేవుడే మన పంటని ఆయనే పోగు చేస్తాడు అనుకుంటాం. అంటే దేవుడే మన కోసం పంటను కోస్తాడు అనుకుంటాం. But I want you to understand, we sow the seed, God gives the increase, but we are to reap, we are to gather the harvest. కాబట్టి మనం విత్తనాలు విత్తుతాం, తర్వాత పంటని దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, మనం పంటని కోస్తాం. You've got to be a sower and you've got to be a mower. Do you know what a mower is, Solomon? Yes, mower. That you push and you cut your grass? Explain that to them. నువ్వు మొట్టమొదటిసారిగా విత్తేవానిగా ఉండాలి, అదే సమయంలో ఆ పంటని కోసేవానిగా కూడా ఉండాలి. But you have to be aggressive. Get out into the field or it's going to rot out in the field. కాబట్టి అది ఆ పంట చెడిపోక మునిపే దాన్ని కొయ్యటానికి నువ్వు ప్రయత్నించాలి. Be aggressive about your harvesting. Don't leave anything out in the field. Leave nothing on the table for the enemy to take. కాబట్టి మరి నీ పంటని కొద్ది కూడా వేస్ట్ కాకుండా
అంతా కూడా నువ్వు పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. అంటే ఆ పంట ఎప్పుడైతే కోయటానికి సిద్ధంగా ఉందో ఆ పంట మళ్ళీ వేస్ట్ వ్యర్థం కాకున్నట్లుగానే దాన్ని కొయ్యగలగాలి. అది హుషారు ఉండటం అంటే. Every seed you've ever planted is available. If you have not reaped it, speak this out loud. I am not just a good giver. అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు పంటను కొయ్యలేకపోతున్నావంటే నువ్వు మరి సరిగ్గా విత్తలేదు అని దాని అర్థం. Say this out loud. I am a good reaper as well. అయితే నువ్వు ఈ సమయంలో ఈ మాటలు చెప్పండి. నేను మంచి విత్తనం విత్తేవాడిని, అదే విధంగా మంచి పంటని కోసేవాడిని అని. Hey, don't give up on your seed. Don't get tired of doing what is good. కాబట్టి నువ్వు విత్తటంలో విసుగు చెందొద్దు. నువ్వు చేసే పనిలో విసుగు చెందకుండా విత్తుతా ఉండు. దేవుడు దాన్ని అభివృద్ధి చేసి తగిన సమయంలో ఆ పంట నీకు అనుగ్రహిస్తాడు. Galatians 6:9. గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనం చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. Pastors, you're going to get a harvest of blessing if we don't give up. కాబట్టి మీరు విసుకవద్దు. చేస్తున్న పరిచర్యలో ఫలితం లేదు, ఆ పరిచర్య ముందుకు సాగట్లేదు అని మీరు విసుగు చెందొద్దు. Your harvest many times is going to be determined about what you do while you're waiting for it. కాబట్టి నీ పంట విషయంలో విసుగు చెందకుండా ఉండాలి. You know, waiting is probably the toughest part of ever putting seed in the ground. Would you agree? సో అంటే ఎదురు చూడటం అనేది, పంట వేసిన తర్వాత ఎదురు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. You sow your seed in the ground and you know nothing. నువ్వు అంటే పొలంలో విత్తనం విత్తుతావు, ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు. How can you be sure your harvest is going to come up? మరి అది తిరిగి మొలకెత్తిద్ది అని నీకు ఎలా తెలుసు? దాని గ్యారెంటీ ఏంటి? There's something very important about waiting. అయితే ఇక్కడ ఎదురు చూడటం అనేది, నిరీక్షించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. When you wait on your seed that you've sown, you begin to expect it to grow, and you expect it by faith, no matter how long it takes. కాబట్టి నువ్వు విశ్వాసముతో విత్తాలి, కన్నీటితో విత్తాలి, విశ్వాసముతో నిరీక్షించాలి. అప్పుడు ఆ నిరీక్షణని, దేవుని మీద ఉంచిన నిరీక్షణని ఆయన ఫలింపచేస్తాడు. Say with me, I am expecting a record-breaking harvest. అందరు నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను మరి ఊహించని, మరి ఆశించని దానికంటే ఎక్కువ పంటని నేను ఆశిస్తున్నాను, లేకపోతే కొయ్యబోతున్నాను అని చెప్పండి. Don't ever give up. Don't ever surrender. కాబట్టి ఇసుకు చెందొద్దు, దిగులు చెందొద్దు, లేకపోతే మీరు మీ యొక్క నిరీక్షణ కోల్పోవద్దు. Because if you do that, you will jeopardize your harvest. కాబట్టి మీరు గనక అలా చేసినట్లయితే మీ యొక్క పంటని మీరు పొందుకోలేరు. When you become weary and tired and you forfeit and you give up, you'll never receive. కాబట్టి నువ్వు గనక నీ పంటలో నువ్వు పంటలో విసుగు పొందినట్లయితే నీ పంటను నువ్వు కొయ్యలేవు. Instead, hold tightly on to what God has said is yours and get the return on your seed. కాబట్టి నువ్వెప్పుడైతే విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని మీద ఆధారపడతావో తప్పనిసరిగా నీ పంట నువ్వు కోస్తావు. As long as you stay in the game, stay on track, you're guaranteed to reap what you've sown. కాబట్టి నువ్వు దేన్ని విత్తిన దాని మీద నీకు ఒక విశ్వాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పంటను నువ్వు కోయగలుగుతావు. I want you to understand, India may have a lot of poverty, but Power Pack pastors are going to have a lot of prosperity, and there's going to be a lot of prosperity in the churches, in the people as well. అయితే భారతదేశం పేదరికమైంది కరెక్టే. అదే సమయంలో భారతదేశంలో చాలా ధనం కూడా ఉంది. Yes. So just hold on. Remember every seed you've sown. Remember those seeds. Don't give up on your seed,
before you get to the finish line. కాబట్టి నువ్వేం విత్తుతావో విత్తే దాంట్లో లేకపోతే ఎదురు చూసే దాంట్లో నువ్వు విసుగు చెందబాకు. పంటను కోసేంత వరకు కూడా నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. Don't give up on your seed. Remember, the harvest is coming. కాబట్టి పంట అనేది అంటే నీ ఫలం వస్తుంది అని గుర్తుంచుకో. Now, I understand when you grow things, there is a thing called weeds that come up in the harvest. అయితే నీ పంట ఎదుగుతున్న సమయంలో అక్కడ ఇంకొక మాటను మనం గమనించాలి. అదేంటంటే గడ్డి మొక్కలు లేకపోతే నీకు ఇష్టం లేని లేకపోతే అనవసరమైన మొక్కలు దానిలో పెరిగే పరిస్థితి ఉంది. Read Genesis 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు దాన్ని కాసుటకు దానిలో ఉంచెను. The word keep in Hebrew means to put a hedge of thorns around it, to watch over it, to guard it, protect it, and safeguard it. ఇక్కడ అంటే ఆ తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఏదో తోట చుట్టూ కూడా మరి ఒక మరి కాపులా ఉంచి ఇంకెవరు లోనకి రానికుండా చూసుకునే బాధ్యతని ఆదాముకి ఇచ్చాడు. When a farmer plants a seed in the garden, he doesn't walk away and hope for the best. అయితే ఎప్పుడైతే ఒక వ్యవసాయదారుడు పంట వేసి ఇంకేడికి బదులే ఎవరు రారులే అని అనుకోకూడదు. He has to protect his crop and defend his crop. కాబట్టి తన పంటని ఎటువంటి హాని జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉన్నది. Pastor, you need to defend and protect your crop as well. కాబట్టి నీ పంటని నువ్వు వేసిన విత్తనాన్ని నీ పంటని కాపాడాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. There are things that will choke out your crop. What are they? మరి కొన్నిసార్లు నీ పంటని మింగేసే కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటి అవి? Walking outside of the love, not having forgiveness, bitterness and strife, that can choke out your crop. అయితే మరి సంఘంలో లేకపోతే పరిచర్యలో జనంలో మనుషుల్లో ప్రేమ చల్లారిపోవటం లేకపోతే ఇతరులను క్షమించలేకపోవడం మనస్పర్ధలు రావటం ఇటువంటి వాటి వల్ల మనుషులు దూరం అవుతారు. అప్పుడు అంటే నువ్వు అనుకున్నటువంటి పంట రాకపోవచ్చు. కాబట్టి అలాంటి దాన్ని మీరు గమనించాలి. So keep a watch on your heart, pull out the weeds by the root and give the word, spray the word of God over them. కాబట్టి మరి ఈ యొక్క గడ్డి మొక్కలు నీ పంటల నుంచి గడ్డి మొక్కలు పెరికివేయండి. అవి మరలా రాకుండా వాటిని కాపలా గాయండి. విత్తనాలు get the weeds out of your harvest and water the seed of your harvest. కాబట్టి నీ యొక్క పంటలో నుంచి గడ్డి మొక్కలు పెరికివేయండి, దాన్ని నీటితో నింపండి. Let me show you how to water the seed of your harvest. Number 5. Read Psalm 67:5 and 6. ఐదోది వచ్చేసరికి మీ పంటకి తగినంత నీరు కట్టాలి. కీర్తనలు 67:6 ఈ విధంగా చెబుతుంది. 5-6 వచనాలు. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. A farmer would never think about planting a field and neglecting to water it. It would not happen. కాబట్టి ఏ రైతు కూడా తన పొలానికి తగినంత నీళ్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహించడు. Yes. It would be a death sentence to the seeds if you forget to water it. అయితే ఒకవేళ నువ్వు ఆ పంటకి సరైన సమయంలో నీళ్లు కట్టడం మర్చిపోయావు అంటే దాని అర్థం ఏంటంటే దానికి నువ్వు మరణ శాసనం రాస్తున్నట్టు. The same is true. If the same is true of seed that we sow, it needs to be watered. కాబట్టి మనం ఏ విధంగా అయితే మరి పంటను వేస్తున్నామో అదే విధంగా దానికి నీళ్లు పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. And how do you water your seed that you have sown? You do it with praise and thanksgiving. ఎలాగ నువ్వు నీళ్లు పెడతావు నీ పంటకి అంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా, ఆయన్ని ఘనపరచడం ద్వారా. Solomon, when you guys are praying, the same word that comes up that I hear a lot is sotram. Stotram, yes. Praise. And that means? Praise. Praise.
Yeah. My pastors, my power pack pastors, they know how to praise God. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి, స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే మన శక్తి కలిగిన సేవకులు ఆ విధంగా దేవుని ముందుగా ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతించాలి. So when you praise and thanks God, that's going to water your seed, and that's going to bring a tremendous harvest. నువ్వు ఎప్పుడైతే ప్రతి నిత్యం అనునిత్యం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావో దాని అర్థం ఏంటంటే నీ యొక్క ఆ పంటకి నువ్వు నీళ్లు పెడుతున్నావు అని దాని అర్థం. Pastors, I'm asking you to get ready to sow a seed. కాబట్టి అయ్యగారు మీరందరూ కూడా విత్తనాలు చల్లటం కోసం, విత్తనాలు విత్తటం కోసం సిద్ధపడండి. I want you to pray about the seed that you're going to give. కాబట్టి నువ్వు విత్తబోయే ప్రతి విత్తనం కోసం ప్రార్థన చేయండి. And I want you to start watering it with praise and thanksgiving. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా, ఆయన్ని ఘనపరచడం ద్వారా దానికి నీళ్లు కట్టండి. Start thanking God for the harvest that you're going to get from the seed that you're going to sow. ఆ తర్వాత నువ్వు విత్తిన ప్రతి విత్తనానికి 100 ఫలాన్ని ఇస్తున్నందుకు దేవుని స్తుతించండి. You know, the Bible said that you reap a 30, 60, 100-fold. I want you to understand, I'm praying for you to get that 100-fold. కాబట్టి చాలా మంది 30 గాను 60 గాను అని అని అంటారు. కానీ ఈ సమయంలో మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరంతా కూడా 100 ఫలాన్ని పొందుకొందురుగాక. The sixth thing is we have to put the sickle in the harvest. మరి ఆరో విషయం ఏంటంటే మీరు మీ యొక్క పంట కోయటం కోసం కొడవలను సిద్ధం చేయండి. I'm sure they understand what a sickle is. Yes. You put the sickle into the harvest because it's ready. The Bible tells us in Mark chapter 4, verse 29, and you can read it. కాబట్టి మార్కు సువార్త 4:29లో పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయునని చెప్పాను. కాబట్టి అంటే కొడవల్ని సిద్ధంగా ఉంచటం ద్వారా దాని అర్థం ఏంటంటే పంట సిద్ధంగా ఉంది కోయటానికి అని. The sickle in the field is a sharp instrument that is for cutting crops during a harvest. కాబట్టి కొడవలి మరి ఈ యొక్క పంటని కోయటానికి కొడవల్ని వాడతారు. But the sickle for you and I, when we're praying over our seed, is the word of God. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కొడవలు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. And so we need to speak it out of our mouth. ఆ వాక్యాన్ని మన నోటితో మాట్లాడాలి బయటికి. Hebrews 4:12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఈ విధంగా రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. We reap our harvest the same way we acquire anything else. We get our harvest by faith. I want the Power Pack pastors to be full of faith. కాబట్టి ఈ యొక్క 12 ఏముందంటే అందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై ఉండి ప్రాణాత్మ కీలును మూలుగులను విభజించున్నట్లు చేయును అని చెప్పబడి ఉంది. Everything we do it by faith. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా విశ్వాసంతో చేయాలి. And we speak faith out of our mouth because it's an important thing for the process of sowing and reaping. కాబట్టి మనం చేసే ప్రతిది కూడా విశ్వాసంతో చేస్తాం. దానికి ఒక పద్ధతి. What comes out of your mouth, what you say is what you sow. మరి నువ్వు నోటితో ఏం చెబుతావో అదే నువ్వు విత్తుతూ ఉంటావు. The words you speak today will dictate the harvest tomorrow. కాబట్టి నువ్వేం మాట్లాడతావో ఆ పంటనే రేపు కోస్తావు. I'm asking God to anoint your words and that you have faith so you can have a harvest. కాబట్టి నీవు ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడు, అప్పుడు నువ్వు పంటని కోస్తావు. Your words and faith is the sickle that helps you harvest your fruit. సో నీ విశ్వాసంతో కూడినటువంటి మాటలే నీ పంటను కోసే కొడవలి. కాబట్టి నీ పంటను కోయటం కోసం విశ్వాసంతో కూడిన మాటలను, బైబిల్ మాటలను నువ్వు మాట్లాడాలి. The seventh and final thing is command your harvest to come. ఏడో విషయం, మరి చివరి విషయం ఏంటంటే
నీ పంట నువ్వు తిరిగి రావాలని దాన్ని నువ్వు ఆజ్ఞాపించాలి. James 5:4. మరి మరి యాకోబు రాసిన పత్రిక 5 యాకోబు పత్రిక 5:4. ఇదిగో మీరు మేలు చేసిన పనివారికి ఇక ఇదిగో మీ మేలు చేసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతులకు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. When your harvest is ready in the field, your harvest begins to cry out for the owner to come and get the harvest. కాబట్టి నీ పంట ఎప్పుడైతే సిద్ధంగా ఉందో నువ్వు పండించినటువంటి పంట వేరే ఒకళ్ళ చేతులకు వెళ్ళదు. అందుకే ఆ పంట నీ కోసం కేకలు వేస్తుందంట, నా యజమానుడు రావాలి, నన్ను పొందుకోవాలి, నేను ఆయనకు సంబంధించిన వాడిని అని. How do you command your harvest to come in? You cry out to the Lord for your harvest. కాబట్టి నీ పంట నువ్వు కష్టపడి విత్తి పండించినటువంటి పంట అది పాడైపోకుండా నీ చేతులకు ఎలా వస్తుంది? నువ్వు దేవుని అది నీ చేతులకు రావాలని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి. I'm not saying that you whine and that you cry and that you act pitiful. I'm not saying that. కాబట్టి అంటే జాలితో కాదు, నువ్వు చేసిన పనికి అది మరి దొంగల చేతులకు వెళ్లకుండా నీ చేతులకు రావాలని దేవుని సన్నిధిలో దేవుని కృప కోసం వేడుకోవాలి. When you command your harvest to come in, you do it with a cry of faith and you proclaim and you demand action. కాబట్టి నువ్వు విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో ఆజ్ఞాపించు, అది జరుగునట్లుగా నువ్వు జరిగించు. You cry out over your seed, over your harvest and say, Satan, in the name of Jesus, release my harvest. కాబట్టి నువ్వు విశ్వాసంతో చెప్పు, విశ్వాసంతో అడుగు, మరి సాతానుకి నీకు ఎటువంటి అధికారం లేదు, నా పంటని నువ్వు నాశనం చేయడానికి నీకు అధికారం లేదు, కాబట్టి నా పంట నా చేతులకు వచ్చునుగాక అని ఆజ్ఞాపించు. And you command the angels to go up and go gather your harvest and bring it to you. కాబట్టి నువ్వు అప్పుడు దేవదూతలకి నువ్వు ఆజ్ఞాపించవచ్చు, నా పంటని కోసి నా చేతులకు తీసుకురండి అని. I'm praying for you that you sow a seed this week. You sow a seed and you begin to speak to that seed and you do what I've said tonight. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు చేయండి. ఈ వారంలో మీరు అటువంటి పంటని మీరు మరి పోస్తారు. And so I want to pray that you get a great harvest, a great reward, and I want you to release your faith and reap it today. కాబట్టి మరి ఈ విధంగా మీరు పంటని ఈ రోజు కోసుదురుగాక, ఈ వారంలో మీరు అనేక ఫలాలు పొందుకొందురుగాక, ఆ విధంగా జరగాలని మనం ప్రార్థించుకుందాం. I want to pray for the pastors now, Solomon. Yes, go ahead, Pastor. Thank you. ప్రార్థన చేస్తాం. Father, I want to thank you that these Power Pack pastors, they are going to give a seed this coming week, and they are going to see it come into fruition and grow like they never dreamed. ప్రభా మరి ఈ రోజు నా తండ్రి ఈ వారంలో ఇక్కడ ఉన్నటువంటి శక్తి కలిగిన సేవకులందరినీ కూడా మీరు ముట్టండి. వారి జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ కూడా కోయినటువంటి ఒక గొప్ప పంటని వారి ఈ వారంలో కోసుదురుగాక. I'm praying our pastors are serious about sowing a seed and reaping a great harvest. కాబట్టి నాయన మరి వారు విత్తనాలు విత్తిన దగ్గర నూరంతల ఫలం పొందుకొందురుగాక. I'm asking God to bless their families, bless their children, bless their homes, bless their church, and bless them today in Jesus' mighty name. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, వారి పరిచయాలు మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ఆశీర్వదించమని మేము అడుగుతూ ఉన్నాం. In Jesus' name, amen and amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. 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 Thank you so much, Pastor. Amen. Thank you, Solomon. Thank you for having me. Thank you so much. Thank you so much for a wonderful word. Have a good trip tomorrow, Solomon. Yeah, no, I need prayer request. Actually, issue is going on. That's why. Thank you so much.
So pastors, thank you so much. So finally, Gona Pilipai garu will do final prayer, closing prayer. Then we will close. మన మధ్యలో ఉన్న గోన పిలిపాయి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, అప్పుడు వెళ్ళిపోబాకండి. గోన పిలిపాయి గారు ప్రార్థన చేయండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అనిల్ చేయి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం కృపా కనికరం గల మాకు ప్రభువ, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవ, నైనా తండ్రి పాటల ద్వారా నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. అదే విధంగా తండ్రి దేవ, నైనా వాక్యము ద్వారా తండ్రి దేవ నీ యొక్క సేవకుల ద్వారా నైనా అందించినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా చిన్న తండ్రి వాక్యాన్ని విత్తి ఉంటుండగా తండ్రి దేవ, నైనా విత్తబడినటువంటి వాక్యమును తండ్రి దేవ ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపబడి నైనా 30 60 100 ఫలించుటకు కావాల్సినటువంటి నీ కృప చూపమని వేడుకొని ఉంటున్నాను. నైనా తండ్రి చేరి వచ్చినటువంటి నైనా నీ యొక్క సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడి రక్షించండి. నేను మమ్మీని స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడి రక్షించండి. సొలొమోనయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా తండ్రి దేవ, నైనా వాక్య పరిచర్య చేసినటువంటి నైనా తండ్రి అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకొని ఉంటున్నాం. నైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవ నీ పాదంలో చెంతకు వస్తూ ఉంటున్నామయ్యా. నీ కృపతో జ్ఞాపకము చేసుకోనండి, సహాయము చేయమని, ప్రతి విషయంలో సహాయము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కొద్ది ప్రార్థన ప్రార్థించడి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.